అన్నట్టు ఇప్పుడు వరదల ముచ్చట చూసిర్రు కదా, జనాలను ఎట్లా గోసబుచ్చుకుంటున్నాయో కనబడ్డది కదా నోళ్ళ. ఇప్పుడు మనం ఇంకో ఊరికి పోదాం. ఆ ఊర్లే రైల్వే ట్రాక్ ఉన్నది. మరి రైలు పట్టాల మీదకి వెళ్ళి లెక్కకైతే రైలు బండ్లు పోవాలి. కానీ ఆ ఊర్లే రైలు బండ్లు కాదు, బైకులు సైకిళ్ళు పోతున్నాయి. అరే అవంటే నమ్ముతలేరా? ఎందుకో చూద్దాం పండ్రి మీరే. చూసినావా వింత తవ్వా? రైలు పట్టాల మీదకి వెళ్ళి బండ్లు పోతున్నాయి. ఈ విచిత్రమైన తొవ్వ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నది. అయితే అటుకెళ్ళి వానలు వరదలు ఉన్నాయని చెప్తే కదా, తొవ్వలు బంద్ అయిపోయినాయి. అసలు వానలు మంచిగున్నప్పుడే రోడ్డు చక్కగా ఉండదు. అసంటిది వరద వచ్చినప్పుడు ఇంకేమన్నా ఉన్నదా? అంతా బందే. మరి జనం ఉత్తగా ఉండరు కదా, ఉపాసం పండరు కదా. ఉపాసం ఉన్నోనికి ఉపాయాలు ఎక్కువ. ఈ ఉపాయం చేసిరు, డైరెక్ట్ రైలు పట్టాల మీదకి వెళ్ళి తొవ్వ తీసిరు. ఒగలేని గొగలు పాము లెక్కన ఎట్లా పోతురో చూడు. పట్టాలు ఎట్లుంటే అట్లా వాటి మీదనే పోతురు. అగర్సే రైలు బండక్తీల పరిస్థితి ఏంది కావచ్చు? ఎటు దునుకుతారు, ఎట్లా పోతారు? నిజంగా పానం కంటే కూడా మనకు పనులు ముఖ్యం అన్నట్టే పోతురు కదా. గొప్పోళ్ళు నాయన మీరు.